నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ పునరుద్ధాన దినపు శుభాభివందనములు. ఈ దినపు దేవుని మాట కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం. సమయము పోనీయక సద్వినియోగము చేసుకునము. కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3 మరియు 5 వచనాలలో తన జీవితంలో పరిచర్యను నడిపించడానికి తనకు కొన్ని మార్గాలను తెరిచి ఉంచడం లేక మూసి ఉంచడం ద్వారా దేవుడు తనతో పనిచేస్తున్నాడని అపోస్తలుడైన పౌలు నమ్ముతున్నాడు. మన జీవితాలు క్రీస్తు కొరకు మన సాక్ష్యం ఫలవంతం కావడం ఆయన ఏర్పాటుపై, ఆయన ప్రత్యక్ష కార్యాచరణపై ఆధారపడి ఉంటుంది. మన కోసం మార్గాలు తెరిచి ఉంచాలని, మనం ఎక్కడ పనిచేయాలో వెల్లడిపరచాలని మనం దేవునికి ప్రార్థించాలి. సమయాన్ని వ్యర్థపరచక సద్వినియోగము చేసుకుని అన్యజనుల ఎడల జ్ఞానము కలిగి ప్రతి విషయమందు జాగ్రత్తగా నడుచుకోవాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15-17 వచనాలలో దినములు చెడ్డవి గనుక సమయాన్ని పోనీయక సద్వినియోగం చేసుకోవాలి. లోకంలో దేవుని వెలుగు ప్రకాశింపచేసే సువార్తను ప్రకటించే అవకాశాలు వస్తాయి. మనం వాటిని చక్కగా వాడుకోవాలి అని పౌలు యొక్క ఉద్దేశం. మనుషులు పాపంలో నిద్రపోతూ మరణించే స్థితిలో ఉండగా విశ్వాసులు తమ క్రియలు, ప్రవర్తన, మాట దేవునిని కలిగి ఉన్నట్లయితే వారి ముందు దేవుని మనకిచ్చినటువంటి సమయంలో దేవుని యొక్క వెలుగు వారి మీద ప్రకాశించేలా నడుచుకోవాలి. కనుక విశ్వాసులమైన మనం దేవుని జ్ఞానం ఎరిగి ఉండాలి. దానికి ఏకైక మార్గం దేవుని వాక్యం ధ్యానించుట, ప్రార్థించుట. తద్వారా ఆయన ఇచ్చే జ్ఞానాన్ని పొందుకుని ఆయన మనకప్పగించిన పనిని నమ్మకంగా, యథార్థంగా చేయగలం. 90వ సంకీర్తన 12వ చరణం. భూమి మీద మన ఆయుష్కాలం అధికంగా 70 నుండి 80 సంవత్సరములు. దీనిని నిత్యత్వంతో పోలిస్తే ఇది క్షణికమైనది మాత్రమే. దేవుడు మనకు అనుగ్రహించిన ప్రతి రోజును మనం ఎలా ఉపయోగించాలో తెలిపే జ్ఞానము, వివేకము గల హృదయాన్ని దయచేయమని ప్రార్థన చేయాలి. రాబోయే జీవితానికి సిద్ధపాటు చేసుకునేదే ఈ జీవితం. దేవుని రాజ్య వ్యాప్తి కొరకు దేవుడు మనకిచ్చిన జీవిత సమయాన్ని ఆయన కొరకు నమ్మకంగా సేవ చేసి అనేక మందిని క్రీస్తు మార్గంలో నడిపించుటకు భక్తి శ్రద్ధలతో పనిచేసే వారంగా మనమందరం ఉండాలి. ఆమేన్.